నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ ఫోకస్. తెల్లదొరలపై మన్యం వీరుడు పోరాడిన నేల, బ్రిటిష్ దొరల గుండెలను చీల్చి చెండాడిన యోధుడు నడియాడిన నేల, అడవి బిడ్డల కోసం తమ ప్రాణాలను అడ్డుపెట్టిన అడ్డతీగల నేల, స్వేచ్ఛా విహంగాలు విహరించిన వేళ తమ జీవితాల్లో వెలుగులు వస్తాయని ఆశించిన చిరు జీవితాల ఆశలు అలానే మిగిలిపోయాయి. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైనా నేల బిడ్డల జీవితాల్లో ఎలాంటి మార్పులు రాలేదు. ప్రాణం బాగలేకుంటే కొండలు గుట్టలు ఏరులు దాటాల్సిందే. చిన్న పిల్లైనా పిల్ల తల్లైనా ఆఖరికి నిండు గర్భిణి అయినా సరే ప్రాణాలు ఉగ్గపట్టుకుని సాహస యాత్ర చేయాల్సిందే. గమ్యం చేరుకుంటే సరే, లేదంటే అటు నుంచి శ్మశానానికే. రాష్ట్రమంతా అభివృద్ధి జరిగిన గిరిజనుల గూడాల పరిస్థితులు అప్పటికీ ఇప్పటికీ ఒకేలా ఉన్నాయి. ఆ కాలంలో స్థానికంగా కాస్తో కూస్తో నాటు వైద్యం తెలిసిన వ్యక్తులు ఉండేవారు. కానీ ఇప్పుడు వారంతా కనుమరుగవడం గిరిజనులకు పెద్ద శాపంగా మారింది. పింజిరికొండ గ్రామ మహిళ ఎదుర్కొన్న పరిస్థితే దానికో ప్రత్యక్ష అటువంటిది కడుపులో బిడ్డను మోస్తూ తన ప్రసవానికి దారి వెతుక్కుంటూ కొండలు గుట్టలు దాటి నదులు సరస్సులు ఏరుల్లో సాహసోపేతమైన ప్రయాణం చేస్తున్నారు. ఈ ప్రయాణంలో బతుకుతామో మరణిస్తామో తెలియదు. మరో బిడ్డకు జన్మనివ్వడమే లక్ష్యంగా గిరిజన బిడ్డలు చేసిన సాహసం ప్రతి ఒక్కరి హృదయాన్ని కలిచివేసింది. మరి కాసేపట్లో ప్రసవించే మహిళ మరో వ్యక్తి భుజంపై కూర్చోవడం ఎలా సాధ్యం? భుజంపై ఎక్కించుకుని ఏటిని దాటుతున్న వ్యక్తికి ఏదైనా ప్రమాదం జరిగితే ఆ తల్లి పరిస్థితి ఏంటి? కడుపులో ఉన్న బిడ్డ సంగతి ఏంటి? ఎవరు సమాధానం చెబుతారు? దేవుడి దగ్గర అపచారం జరిగిందని యావత్ భారతదేశం మొత్తం ఒక్క తాటిపైకి వచ్చినప్పుడు ఏమో దేవుడి లాంటి బిడ్డనో లేదంటే ప్రపంచాన్ని రక్షించే ఆ దేవుడే ఆ తల్లి గర్భం నుంచి జన్మించే అవకాశం ఉంటే ఆ విషయాన్ని ప్రభుత్వాలు గుర్తిస్తాయా? అపచారం పేరుతో మీడియాలో హోరెత్తిన ఒక వర్గం, తమ తప్పు లేదంటూ కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నించిన మరో వర్గం నేతలు ఆ తల్లికి సమాధానం చెబుతారా అంటే పట్టించుకోరు. ఎందుకంటే అడవి బిడ్డలతో నాయకులకు పని లేదు. నాయకుల కోసం రోడ్డుపై నిరసనలు ప్రదర్శనలు చేయలేరు. నాయకులతో వీరికి అవసరం లేదు. నాయకులకే వీరి అవసరం ఉంటుంది.
అది 5 ఏళ్లకు ఒకమారు మాత్రమే. అడవి బిడ్డలు బాధపడితే వారికేంటి? ఎలా ఏరు దాటుతూ ప్రమాదాల బారిన పడి మరణిస్తే వారికేంటి? అడవి బిడ్డలు సమాజానికి దూరంగా ఉన్నంతకాలం వారి జీవితాలు ఇంతే దుర్భరంగా ఉంటాయి. జీవితాల్లో వెలుగులు రావాలన్నా, వారు కోరుకున్న వైద్య సాయం అందాలన్నా గిరిజనులంతా సంఘటితం కావాలి. లేదా అందరూ బీహార్ దశరథ్ మాంజీలా మారాలి. కొండ కోణల్లో దారులు ఏర్పాటు చేసుకోవాలి. వాగులపై కర్ర వంతెనలు నిర్మించుకోవాలి. దీనికి ఈనాటి ఇంజనీర్ల సహాయం అవసరం లేదు. పూర్వీకుల సాయం కోరితే చాలు. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 1TV న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.